నేను ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, లేడీస్ కూడా జొమాటోలో వర్క్ చేస్తున్నారా? మీకెందుకమ్మా ఈ వర్కు? ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అనేసి అయితే అన్నారు. జాబ్ అయితే చేసుకోవచ్చండి, అదేం పెద్ద విషయం కాదు. కాకపోతే ఇందులో ఎలా ఉంటుందంటే మన టైమింగ్స్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. మన జాబ్కి మనమే రాజు అనమాట. టైం ఉన్నప్పుడు లాగిన్ అవ్వచ్చు. మనకి ఏదైనా అవసరం ఉంటే ఆఫ్లైన్ పెట్టుకొని అయితే ఇంటికి వచ్చేయచ్చు. ఎవరి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. లీవ్స్ కావాలంటే ఒకరిని అడగాలి, ఎక్కడైనా వెళ్ళాలంటే ఒకరిని అడగాలి. ఇలాంటి హెడేక్స్ అయితే ఇందులో ఏముండవు. మనకిష్టం వచ్చినప్పుడు లాగిన్ అవ్వచ్చు, మనకిష్టం లేనప్పుడు ఆఫ్లైన్ వెళ్ళిపోవచ్చు. పిల్లలు ఉండే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. కాకపోతే బండి మీద తిరగాలి కదా, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, తిరుగుతూనే ఉండాలి అని అయితే కొంతమంది అనుకుంటారు. కాకపోతే 10 ఆర్డర్స్ వరకు చేసి ఒక 6 అవర్స్ లాగిన్ ఉంటే చాలండి. మనకైతే బెస్ట్ ఇన్సెంటివ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఎక్కువసేపు వర్క్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనకు లిమిటెడ్గానే ఇస్తారనమాట. కానీ జాబ్ అనేది ఒకరి కింద బానిసత్వంలాగా బతకాలి. ఇదైతే మనం ఎలా అనుకుంటే అలా ఉంటుందన్నమాట. మనకి ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా ఏం చేయాలనేది నేనైతే చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోండి. ఇంకొక విషయం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది భయపడతారనమాట డ్రైవింగ్ చేయాలనంటే. అదేం లేదండి, చేస్తూ ఉండంగా అన్నీ మనకు వచ్చేస్తుంది అనమాట. కొత్తగా ఉన్నప్పుడు భయం వేస్తుంది, అదే అలవాటు అయితే అదే మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.